श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। శ్రీమద్ భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాదయోగం 32వ శ్లోకము. అర్జున ఉవాచ నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. సుఖం అనేది, ఆనందం అనేది నిన్న రేపో ఎప్పుడో ఎక్కడో కొత్త సంవత్సరంలోనూ లేదు. ఆనందం, సుఖం అనేది ఇప్పుడు ఇక్కడ ఉన్నది. ఎవరైతే ఈ విషయాన్ని తెలుసుకుంటారో వాళ్ళకి ఎప్పుడూ ఆనందమే, ఎప్పుడూ కొత్త సంవత్సరమే, కొత్త జీవితమే, నిత్యోత్సవం. కాబట్టి క్షణక్షణము ఈ నా యొక్క స్వరూపమే ఆనందమని గుర్తుంచుకొని జీవించటమే మనం నేర్చుకోవాల్సినది. అందువలన గడిచిపోయిన సంవత్సరాల గురించో, రాబోయే సంవత్సరాల గురించో, రేపటి గురించో, నిన్నటి గురించో కాకుండా ఇప్పుడు నేను ఆనందముగా ఉన్నాను, నా స్వరూపమే ఆనందం. కాబట్టి లెర్న్ టు బీ హ్యాపీ ఇన్ స్పైట్ ఆఫ్ అంటాం. మనకు ఈరోజు ప్రపంచమంతా కొత్త సంవత్సరం 2026 జరుపుకుంటున్నది. వ్యావహారికముగా మాట్లాడేందుకు ఈ కాలాలు, సంవత్సరాలు, తేదీలను ఉపయోగపడవచ్చు. కానీ మనకు కావలసింది ఆనందం అనేది నాలోనే, నా స్వరూపముగానే, నేనుగానే ఉన్నానని తెలుసుకోవాలి. ఇది ఈ నూతన సంవత్సరం యొక్క సందేశము. సరే, అర్జునుడి విషయానికి వద్దాం. అర్జునుడు ఇలాగా ప్రెజెంట్లో తాను ఎవడు, తన యొక్క కర్తవ్యం ఏమిటని మరచిపోయినందువలన అతడికి రాగం ఏర్పడింది. రాగము చేత మోహం ఏర్పడింది. మోహము చేత దుఃఖం ఏర్పడింది. వీటన్నిటి వలన శరీరంలో అనేకమైనటువంటి బలహీనతలు కనపడ్డాయి. ఆ తరువాత అటువంటి బలహీనమైన శరీరముతో, రాగ మోహ శోకాలతో ఆవరించబడిన మనస్సుతోటి అతడు చింతించటం మొదలుపెట్టినప్పుడు అన్ని అపశకునాలే కనపడుతున్నాయి. ఇదొకటి ముఖ్యమైన విషయం. ఒకసారి మన యొక్క మనస్సులో ఆ యొక్క సందేహం అనేటువంటి విత్తు నాటపడిందంటే, భయం అనే విత్తు నాటపడిందంటే, కన్ఫ్యూషన్ అనేది మొదలైందంటే, అది క్రమముగా మన యొక్క ఆలోచన విధానాన్ని, థింకింగ్ ప్యాటర్న్ అంతా మార్చేస్తుంది. అది దాన్ని ఏమంటాం, దృష్టికోణము మారాలి. అందుకని రకరకాల మనుషులకు రకరకాల దృష్టికోణాలు ఉంటాయి. వాళ్ళ దృష్టికోణంలో అలా చెప్పారు, వీళ్ళ దృష్టిలో ఇట్లా చెప్పారు, ఆ పార్టీ వాళ్ళు ఇట్లా చెప్పారు, ఇవన్నీ లోకంలో చూస్తుంటాం. కానీ నా జీవితం గురించి, నా ధర్మం గురించి, నా కర్తవ్యం గురించి, నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను, ఎప్పుడు ఎక్కడ ఏమి చెయ్యాలి, ఎప్పుడు ఎక్కడ ఏమి చెయ్యకూడదని ఈ అవేర్నెస్ తోటి జీవించటం అనేటువంటిదే ఆధ్యాత్మిక జీవితము, లేక
యోగాభ్యాసం అంటారు. అందువలన అర్జునుడికి ఏర్పడినటువంటి ఈ సిమ్టమ్స్ అన్నీ గడిచిన సత్సంగంలో కొంచెం శాస్త్రీయబద్ధంగా, వేదాంతపరముగా, వైద్యపరముగా, యోగపరముగా కొన్ని విషయాలను వివరించాం, విన్నారు. ఇప్పుడు ఈ 32వ శ్లోకంలో ఇలా ఇమోషనల్ బ్రేక్ డౌన్ అయినటువంటి అర్జునుడు ఏమన్నా అంటున్నాడు, చివరికి ఏ స్థితికి వచ్చాడో చూసారా? ఒక్కొక్క స్టేట్మెంట్లు నేను అన్ని అపశకునాలే చూస్తున్నానన్నాడు. ఆ తర్వాత ఈ యుద్ధము చేయటం వలన, ఈ స్వజనులందరినీ చంపడం వలన మనకేమీ శ్రేయస్సు కలుగుతుందని నాకు ఎక్కడ అనిపించటమే లేదు. అందువలన మరొకటి చెప్పనా కృష్ణ, నాకు ఈ రాజ్యం మీద కాంక్ష లేదు, నాకు ఈ రాజ్య సుఖం మీద కాంక్ష లేదు. సుఖం మీద కాంక్ష లేదు కాబట్టి రాజ్యం మీద కూడా నాకు కోరిక లేదు. అలాంటప్పుడు మనకెందుకు ఈ రాజ్యం, ఈ భోగమైనటువంటి జీవితం, ఇవన్నీ ఎందుకు? ఇట్లా అంటున్నానంటే మరి ఇక్కడ అందరూ మనకు సొంత వాళ్ళే, బంధువులే, వీళ్ళందరూ యుద్ధం చేసి ఒకవేళ వీళ్ళందరూ మరణించిపోతే ఎందుకు ఇదంతా వద్దంటున్నాడు. చూసారా, మనిషి బలహీనమైనప్పుడు మనస్సు, ఎవరు, ఏ మనిషి కొంచెం సేపటి ముందు వరకు 14 సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నాడు అంటే ఎప్పుడు వస్తుంది ఆ రోజు, ఎప్పుడు వస్తుంది ఆ రోజు, వాళ్ళకి నా శక్తిని చూపిస్తాను, వాళ్ళకి పాఠం నేర్పిస్తానని చెప్పే కదా. తెలీదా ఏంటి? స్వజనమని ఇప్పుడు అంటాడేమిటి? ఇంతకుముందే తెలుసు యుద్ధంకి సన్నాహాలు అవుతున్నాయి, రాయబారాలు అయినాయి, అన్నీ ఫెయిల్యూర్ అయినాయి. అటువైపు ఎవరున్నారు, ఇటువైపు ఎవరున్నారు, గురువు ఉన్నాడు, అందరు బంధువులు ఉన్నారని తెలుసు, స్నేహితులు ఉన్నారని తెలుసు, అన్నీ తెలిసినాయి. అన్నీ తెలిసి ఇప్పుడు రెడీగా యుద్ధం చేయాలని వచ్చిన వాడే కదా. ఏమిటి 10 నిమిషాలు ఇట్లా మారిపోయి ఇట్లా అవుతున్నాడంటే ధర్మాన్ని మర్చిపోయినప్పుడు ఇలా మనిషి ప్రవర్తిస్తాడు. అందుకనే ధర్మము, ప్రేమ కలిసి వెళతాయి, రాగము, అధర్మము అవి కలిసి వెళుతుంటాయి. ఇప్పుడు రాగం వచ్చింది కాబట్టి ధర్మాన్ని మర్చిపోతున్నాడు. అంటే స్వజనం కాకపోతే రూల్ వేరు, నా వాళ్ళు నా సొంతం కాబట్టి ఈ రూల్ వేరు. అలా ఉంటారా? ఇప్పుడు రాముడికి పరీక్ష సంకటం వచ్చింది, తన భార్యనే అడవి పంపించాల్సిన స్థితి వచ్చింది. రాజ్యం ముఖ్యమా, ఇప్పుడు భార్య ముఖ్యమా అన్నప్పుడు అక్కడ రాజుగా, క్షత్రియుడిగా రాజ్యానికి, ప్రజల యొక్క మాటకి ముఖ్యత్వం ఇచ్చాడు. అందువలన సీతని అడవికి పంపించాల్సి వచ్చింది. ఇది రామాయణంలో ఒక రాముడు యొక్క ఉదాహరణమే కాదు, వేరే వేరే పురాణాల్లో, వేరే వేరే కాలాల్లో, చరిత్రలో ఉన్నాయి. ఇక్కడ తమిళనాడు పక్కనే ఒక రాజు గురించి చెప్తుంటారు. అతడు ఒక చోళరాజు, కానీ మను చోళన్ అంటారు ఆయన. ఎందుకంటే ఆ మను శాస్త్రాన్ని, నీతిని అంత చక్కగా చదివి ఆచరిస్తాడు రాజు, క్షత్రియుడు కదా. అందువలన తన కొడుకు ఏదో తప్పు చేస్తే కొడుకు కూడా మరణదండను వేసి అతడిని ఉరిశిక్ష వేయడానికి ఆ రాజు వెనకాడలేదు. చూసారా? ఎందుకంటే ఇప్పుడు ధర్మం ముఖ్యమా, కొడుకు ముఖ్యమా అనేటప్పుడు రాజుకి ప్రజలు, రాజ్యము, ధర్మం ముఖ్యం అన్నప్పుడు అతడు దానికి తగినట్లుగా ప్రవర్తించాలి కదా. మరేంటి అర్జునుడు ఇట్లా మాట్లాడతాడు? అందువలన ఇవన్నీ ఏంటంటే ధర్మము తెలుసు, కానీ తనకు అనుకూలంగా, తనకు తగినట్లుగా ఉన్నప్పుడు దాన్ని ఆచరిస్తాను అనే స్థితికి దిగజారాడు. ధర్మం తెలియనివాడేం కాదు, తాను క్షత్రియుడని తెలుసు, తాను పాండవులు వాళ్ళందరూ ఆ కౌరవుల చేత చాలా మోసగించబడ్డారని, కష్టాల పాలైనారని అన్నీ తెలుసు. మరి అలాంటప్పుడు ఇన్ని సంవత్సరాలు అడవిలో ఉన్నప్పుడు ఏంటి చేస్తున్నావు? ఎందుకు తపస్సు చేసి ఆయుధాలను సంపాదించుకున్నావు? అందుకని అన్నీ మర్చిపోయాడు. ఇప్పుడు అన్నీ మర్చిపోయి రాగం అనేది వచ్చినప్పుడు మనుషుడు తన యొక్క వివేకతని కోల్పోతాడు. అలా అయినటువంటి అర్జునుడు ఇప్పుడు
ఏమైంది ఇంకా తర్వాత మాట్లాడతాడు. ఇక్కడి నుంచి ఇప్పుడు అన్నీ ఇతడు చేసే స్టేట్మెంట్లన్నీ కొన్ని వినటానికి బాగున్నట్లుంటాయి, కానీ అవి సరిగ్గా విచారణ చేసి చూస్తే ఈ సందర్భంలో శత్రుడైన ఈ అర్జునుడికి ఇప్పుడు ఇక్కడ అది తగదు. ఇది భగవాన్ కృష్ణుడి యొక్క నిర్ణయం. అందుకని కృష్ణుడు వెయిట్ చేస్తున్నాడు. ఏం మాట్లాడతాడు, ఇంకా ఏం చెప్తాడో విందాం, తర్వాత చూద్దామని. అందువలన ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. 33వ శ్లోకం చదువుదాం. ఏషామర్థే కాంక్షితం నః రాజ్యం భోగా సుఖాని చ త ఇమేవ స్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ. ఎప్పుడైతే మనస్సు ఇట్లాంటి ఎమోషనల్గా కొంచెం అప్సెట్ అయి కలత చెందుతూ కలవరపడుతూ మోహించబడి ఉందో, భ్రమిస్తున్నదో, అప్పుడు ఏం మాట్లాడతాం మనకే తెలీదు, చెప్పిందే మళ్ళీ చెప్తుంటాం. ఇప్పుడు అర్జున్ ఏమంటున్నాడు మళ్ళీ ఇక్కడ, వీళ్ళందరూ ఇటువైపు వచ్చి నిలబడ్డారే సైన్యం, అటుగాని ఇటుగాని, త్యక్త్వా ప్రాణాన్, వాళ్ళ జీవితాలని ప్రాణాలకు లెక్క చేయకుండా తెగించి వాళ్లకున్న రాజ్యాలు రాజభోగాలు వాళ్ళ యొక్క భార్యలను అన్నిటినీ కూడా ధనానిచ అన్నిటినీ కూడా పక్కన పెట్టి వాటిని లెక్క చేయకుండా తే ఇమే అవస్థితాః, అటువంటి వీళ్ళందరూ ఇక్కడ ఈ యుద్ధరంగంలో వచ్చి కూడి ఉన్నారు, నిలబడి ఉన్నారు. ఇమే అవస్థితాః, ఈ యుద్ధం చేయటానికి. అందువలన ఏషామర్థే రాజ్యం, అసలు ఎవరి కోసమైతే మనం ఈ రాజ్యం కావాలని అనుకుంటున్నామో, లేక ఈ రాజ్యం వస్తే మనం చక్రవర్తులు అవుతాం, భూపతులు అవుతాం. భోగాహ, ఈ ఇంద్రియ సుఖాలు వీటన్నిటికీ. అందువలన ఈ సుఖాలు కానీ ఈ భోగాలు కానీ మనం ఎందుకు కోరుకోవాలి? ఇంతమంది యుద్ధంలో ఇప్పుడు ప్రాణాలు పోతాయి అని అంటున్నాడు. ఇటువంటప్పుడు ఇన్ని ప్రాణాలన్నీ పోయి అయిన తర్వాత మనం ఇంకా సుఖాలు రాజ్యం ఇవి ఏమిటి? వాటి వలన ప్రయోజనం ఎందుకు మనకు? ఇక్కడ ఒక విషయాన్ని ఆలోచిద్దాం. అసలు ఇంకా యుద్ధం మొదలవలేదండి. మొదటి పాయింట్, యుద్ధం మొదలవ్వాలి. యుద్ధం మొదలైన తర్వాత అసలు ఎవరు పోతారో ముందు, ఎవరు వెనకపోతారో తెలియదు. కానీ ఇతడు తాతగారు భీష్ముడు, గురువుగారు ద్రోణుడు అంటున్నాడు. అంటే ఇతడి చేతిలో వాళ్ళందరూ చనిపోతారని అనుకుంటున్నాడా? అసలు అర్జునుడే మొదటిలోనే భీష్ముడి యొక్క బాణాలకు దేనికైనా అర్జునుడే నేల కొరిగిపోతే తెలియదు కదా. యుద్ధం మొదలు కాకుండా ఎలా తెలుస్తుందండి? కానీ అన్నీ ఊహించుకుంటున్నాడు. ఎవ్వరూ ఇంకా యుద్ధం మొదలవలేదు, ఎవరు ఒక్కడు కూడా మరణించలేదు. కానీ ఇమాజినేషన్, ఇది మనస్సు చేసే పని. ఇంత అంటున్నాడే, చెప్తున్నా, మొదటి రోజే మొదటి గంటలోనే క్లీన్ బౌల్డ్ లాగా ఫస్ట్ బ్యాట్స్మెన్ లాగానే అర్జునుడే మరణించుంటే మరిస్తే ఎవరికి తెలుసు? అర్జునుడికి తెలియదు, ఎవరికి తెలియదు. అప్పుడు ఎందుకు మరి ఊహించుకోవాలి? వీళ్ళందరూ పోయిన తర్వాత ఈ రాజ్యాన్ని నేనేం చేసుకుంటాను? ఎవరు చెప్పారు వాళ్ళందరూ పోతారని? ఎవరు చెప్పారు? నువ్వే ముందు పోతే. కాబట్టి ఇమాజినేషన్, మనసు ఇట్లానే అన్నిటినీ ముందుగా ఊహిస్తుంటుంది. ఒక చిన్న దోషాన్ని చూస్తాం, దాన్ని బాగా పెంచి సుడిగుండం, వాయుగుండం, తర్వాత తుఫానుగా అయిపోతుంది. ఇది అర్జునుడికి జరుగుతున్నది ఇప్పుడు ఇక్కడ. అలాంటి ఈ అర్జునుడు ఇలా మాట్లాడుతూ మళ్ళీ అదే చెప్తున్నాడు. వీళ్ళందరూ మన కోసం వచ్చారు, స్వజనాలే అందరూ, రాజ్యములు సుఖాలను అన్ని వదిలి వచ్చారు వీళ్ళందరూ. ఇంకా అందరూ పోయిన తర్వాత ఈ రాజ్యాలు సుఖాలు భోగాలు అన్నీ ఎక్కడుంటాయి, ఎవరికి ఉంటాయి, మనకెందుకు అంటున్నాడు. సో ఇక్కడి నుంచి
ఇతడి స్టేట్మెంట్లన్నీ. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్రిపేర్ అయి ఉండాలి. సిట్యుయేషన్స్ జీవితంలో ఎలా వచ్చినా ఎలా ఉన్నా కూడా. అప్పుడు జీవితంలో అంటే సిట్యుయేషన్ ఎనీ షాక్, ఎనీ ఆశ్చర్యం ఒక మనకు సడన్గా జరిగితే ఏదైనా అట్లా ఉన్నప్పుడు దానికి ప్రిపరేషన్ ఉండాలి. షాక్ అబ్జార్బర్ లాగా ఉండాలి. అప్పుడు ఏం చేయాలి దానికి? ఇప్పుడు ప్రెజెంట్లో నా కర్తవ్యం అనేటువంటి దాన్ని యాక్సెప్ట్ చేసి నాకు చేతనంత వరకు బెస్ట్ని చేసి మిగిలినదంతా ఈశ్వరుడు ధర్మానికి వదిలేసి ఎంతటి వరెస్ట్కైనా నేను రెడీగా ఉండాలి. దీన్ని ఏమంటారంటే డూ బెస్ట్, కానీ బీ రెడీ టు ఫేస్ ద వరెస్ట్ ఆల్సో. అర్థమైందా? అప్పుడు ఇలా మాట్లాడి చెప్పి ఆ తర్వాత శ్లోకంలో మరలా ఒక లిస్ట్ లాగా చెప్పిందే వాళ్ళందరినీ చెప్తున్నాడు. ఆచార్య పితర పుత్రా తథైవ చ పితామహాః మాతులా శ్వశురా పౌత్రాః శాలా సంబంధినస్తథా. ఈ వారసులు, కుటుంబాలు, బంధువులు, బాంధవ్యాలు ఈ లిస్టు ముందు ఆల్రెడీ చెప్పాడుగా, మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. జస్ట్ అదేలాగా ఆచారులందరూ, తండ్రులందరూ, తండ్రులు లాంటి వాళ్ళందరూ, ఆచారులు లాంటి వాళ్ళందరూ, పుత్రులు, పౌత్రులు, తాతలు, అలాగే మామలు, బాబాయిలు, ఇట్లా ఫాదర్ ఇన్ లాస్, ఇట్లా అందరూ కూడా సంబంధిన అందరూ. చూడు, ఈ బంధం, స్వబంధం, సంబంధం అనే పదాన్ని మరలా వాడుతున్నాడు. వీళ్ళందరూ ఇట్లా ఇంతమంది ఉన్నారే తథా అని చెప్పి ఒక పెద్ద లిస్ట్ ఇచ్చాడు. ఏమిటి ఇక్కడ ఉద్దేశం అంటే తను అనుకుంటున్నాడు, ఊహించడమే అంత ఇమాజినేషన్ చెప్పాను కదా. నేను ఈ యుద్ధంలో జయించిన తర్వాత, జయమును పొందిన తర్వాత నా యొక్క ఈ విజయమును చూసి ఆనందించి నన్ను పొగిడేవాళ్ళు, అప్రిషియేట్ చేసేవాళ్ళు నా సక్సెస్ని గురించి ఎవరుంటారు? ఎవరు ఉండరు వీళ్ళందరూ. అప్పుడు నేనెందుకు ఈ ప్రయత్నం చేయాలి? అందువలన ఎవరు లేనప్పుడు నాకేం ఆనందం వస్తుంది? ఇప్పుడు నేను సక్సెస్ అయినా కూడా. ఇతడి పేరే విజయుడు, అర్జునుడికి ఒక పేరు. అంటే ఏమంటున్నాడే, వీళ్ళందరూ పోయిన తర్వాత నేను సుఖముగా, సంతోషముగా ఉండలేను. తర్వాత అర్జునుడు ఏమంటున్నాడంటే, వీళ్ళందరూ పోతే ఇంతమంది, ఎంతోమంది విధవలైపోతారు స్త్రీలు. ఈ పాయింట్ తర్వాత వస్తుంది. అప్పుడు నేను ఒకవేళ జయం పొందినా కూడా నేను వెళుతుంటే చూడండి, యుద్ధంలో ఇన్ని లక్షల మంది వచ్చారంటే చిన్న పసిపిల్లలు, స్త్రీలు తప్ప అందరూ వచ్చినట్లే. ఒక టీనేజర్స్ దగ్గర నుంచి అందరూ, వీళ్ళందరూ అటో ఇటో మొత్తం పోతారు. పోతే స్త్రీలు మాత్రమే సమాజంలో ఎక్కువ సంఖ్యలో ఉంటారు, పసిపిల్లలు ఉంటారు. అట్లాంటప్పుడు వాళ్ళందరినీ చూస్తూ పెట్టుకొని రాజ్యాన్ని ఏలుతూ నేను ఉంటే నేను ఎక్కడైనా వాళ్ళు నన్ను చూశారంటే నన్ను చూసి అసహించుకొని మొహం తిప్పుకొని వెళ్ళిపోతారు. ఈ అర్జునుడు వీడి వల్లనే కదా మన వాళ్ళందరూ పోయినారు, యుద్ధంలో చంపారు పాండవులు అని అనుకుంటారు కదా. వాళ్ళ మొహాలు నేను ఎట్లా చూస్తాను? ఆ తర్వాత ఇది ఎట్లాంటిదంటే, ఈ యుద్ధం అనేటువంటిది ఏ ఆనందాన్ని, సుఖాన్ని ఇవ్వకుండా ఉండేటువంటి యుద్ధం ఇది. ఎట్లా? డబ్బులు లేని పరుసులాగా అని అర్థం. డబ్బులు లేవు, పరుసు ఉందండి, రాజ్యం ఉందండి. అక్కడ రాజ్యంలో మగవాళ్ళు లేరు. అందుకని
రాజ్యంలో సుఖము, ప్రజలు, జనులు, మగవాళ్ళు ఇంతమంది ఎవరు లేకుండా ఆ తర్వాత ఇంకా నాకు రాజ్యం ఉంది, నాకు రాజ్యం ఉంటే ఏం రాజ్యం అది? అట్లాగే నాకు పర్సు ఉంది, నా దగ్గర పర్సు ఉంది అంటే జేబులు చూపిస్తే సరే దాంట్లో డబ్బులు ఉన్నాయా? డబ్బులు లేవు. డబ్బులు లేని పరుసులాగా ఈ రాజ్యం మనకెందుకు అంటున్నాడు. ఆ తర్వాత మరి ఈ స్త్రీలు పడే దుఃఖము ఇదంతా చూస్తూ మనకింకా సుఖము సంతోషము లేని ఈ రాజ్యం ఎందుకు? ఆ తర్వాత శాస్త్రంలో చెప్పినట్టు ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. అప్పుడు వాళ్ళ సుఖాని కోసమే కదా ఎదురు వాళ్ళందరూ నాకు నచ్చిన వాళ్ళని చెప్తాం, ఆత్మనస్తు కామాయ. కానీ ఇక్కడ అది నాకు సుఖం ఉంటున్నదని ఏమీ తెలియట్లేదు, కనపట్లేదు. సపోజ్ ఒక పిల్లవాడు స్కూల్లో ఫస్ట్ ప్రైజ్ పొందాడు ఏదో ఆటల్లోనో పోటీల్లోనో, వాడికి ఎంతో సంతోషం. నేను వెంటనే ఇంటికి వెళ్ళి మా తాతయ్యకి, మా అమ్మమ్మకి, మా అమ్మకు అందరికీ చూపించాలని చాలా ఉత్సాహంతో వస్తాడు. వచ్చినప్పుడు తల్లి ఏదో కారణంగా కొట్టుకో బజార్కి వెళ్ళింది. సో వెంటనే రాగానే మొదట అమ్మకి కదా చూపిస్తాడు. అమ్మ ఇంట్లో లేదు. అప్పుడు ఒక అప్సెట్ అయిపోతాడు. ఆ తర్వాత ఇంకా తాత అమ్మమ్మకి చెప్తా ఉంటే వాళ్ళు బాగా మధ్యలో రెస్ట్ తీసుకుని నిద్రపోతున్నారు. అనుకుందాం, చనిపోయారని అనుకోకర్లేదు. అప్పుడు పిల్లవాడు మళ్ళీ ఇంకొంచెం నేను ఇంత ఉత్సాహంతో జయించి కప్పు తీసుకొని వస్తే ఇక్కడ ఎవ్వరు నన్ను అప్రిషియేట్ చేసేందుకు ఎవ్వరు లేరు అన్నట్లుగా ఈ అర్జునుడు యొక్క బాధ. అంటే నేను ఉంటాను, మిగిలి అందరూ పోతారని ఇతడి యొక్క ఎస్టిమేషను. ఇది తప్పు కదా. అసలు భీష్ముడి ముందు అర్జునుడు నిలబడు. ఆయన శక్తికి వీడు అసలు తట్టుకొని లేడు. కానీ ఆ భీష్ముడికి చుట్టూ కొన్ని శాపాలు, కొన్ని అవన్నీ కలిసి ఆయన అట్లా అయ్యేట్లుగా ఈశ్వర కర్మ, లా ఆఫ్ కర్మ చేస్తున్నదే కానీ ఈ అర్జునుడు యొక్క శక్తి వలన కాదు. అర్థమైందా? ఎందుకు ముఖ్యంగా అది వేరే కృష్ణ పరమాత్ముడు ఈశ్వరుడు అక్కడ ముందుండి రథాన్ని నడిపించబోతున్నాడు. కానీ ఇతడి యొక్క ఇమాజినేషన్ ఇదంతా. అందుకని మనం జీవితంలో కొంత ఇమాజినేషన్ ఉండొచ్చు మంచి కోసం, ఇంప్రూవ్మెంట్ కోసం. కానీ టూ మచ్ ఓవర్ కాన్ఫిడెన్స్ అండ్ ఓవర్ ఇమాజినేషను పనికిరాదు. కాబట్టి ఇలా చెప్పి అనుకుంటున్నటువంటి అర్జునుడు ఆ తర్వాత శ్లోకంలో ఏంటున్నాడంటే 35లో ఏతాన్న హంతుమిచ్ఛామి ఘ్నతోపి మధుసూదన అపి త్రైలోక్యరాజ్యస్య హేతోః కిం ను మహీకృతే. ఏ మధుసూదన అని కృష్ణుణ్ణి సంబోధిస్తున్నాడు. ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క పేరుతో. గోవింద అనే పేరు చెప్పాను కదా అర్థం. ఇక్కడ మధుసూదన. మొదట ఆ పదానికి అర్థం చూద్దాం. ఎందుకంటే భగవంతుడికి ప్రతి పేరు ఆ నామంలో ఎంతో గొప్పదనము, దానికి వెనక విషయం ఉంటుంది. మొదట ఏంటంటే కృష్ణ, నువ్వేమో మధు, కైటవ అట్లాంటి రాక్షసులను, వేరే కేశి రాక్షసి, వీళ్ళ రాక్షసులను అందరినీ చంపావు. కానీ నన్నేమో మా తాతను, మా గురుగారిని చంపు, బాణాలు వదులు వాళ్ళ మీదని నువ్వు ప్రోత్సహిస్తున్నట్లుంది. ఇదేంటి న్యాయం చెప్పు అని చెప్పి మనసులో ఉంది. అందుకని ఓ మధుసూదన, నువ్వు ఎప్పుడైనా ఇట్లా తాత, ద్రోణుడు, గురువుల మీద నువ్వు ఎప్పుడైనా యుద్ధం చేసావా? నువ్వేంటి అంత తేలిక అనుకుంటున్నావు అని చెప్పి తన యొక్క ఇమోషనల్ బాధని తెలియజేసుకుంటున్నాడు. కృష్ణుడు కొంచెం అర్థం చేసుకున్నాడంటే మనం విరమించుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోవచ్చు వీపు చూపించి అని. అందువలన ఇది సరే. మధుసూదన అంటే దానికి ఫిలసాఫికల్ మీనింగ్ ఉంది, తర్వాత పురాణిక్ మీనింగ్ కూడా ఉంది. పురాణ పరంగా మీనింగ్ చూస్తే అదే మధు, కైటభ అనే రాక్షసులను సృష్టి ప్రారంభంలో ఆయన సంహరించాడు అనేది కథ ఉంది కదా పురాణాల్లో. ఇక్కడ
కొంచెం ఫిలసాఫికల్గా వేదాంతపరంగా చూస్తే మధు అంటే తేనె అని కూడా అర్థం. తేనె మధు అంటే చాలా తీపిగా ఉంటుందని అర్థం. ఇక్కడ మధు అంటే మన అహంకారమే. అహంకారం వాళ్ళ అహంకారం వాళ్ళకి చాలా తీయగా ఉంటుంది. అందువలన అటువంటి మధు అహంకారము చేత ఈ ఇతడు లోకంలో విర్రవీగుతుంటాడు, సంచరిస్తుంటాడు. ఎప్పుడు ఒక ఈశ్వరుడు యొక్క కృప వస్తేనే తప్ప ఈ ఈగో ఈ ఈగ పోదు. హీ నెవర్ గోస్. ఈగో అహంకార. తర్వాత ఇంత అహంకారానికి లోపల 6 ముఖ్యమైన సోల్జర్స్ లాగా, అవి ఎనిమీస్ యాక్చువల్లీ నాకు చూస్తే. కానీ అహంకారం దేని చేత పోషించబడుతున్నది, దేని చేత బలంగా అవుతున్నదంటే అరిషడ్వర్గములు అనేటువంటి 6 పెట్టుకొని వాళ్ళ యొక్క సహవాసము చేత కామ క్రోధ లోభ మోహ మతమాత్సర్యాల చేత ఇది బలం పడి ఉంటుంది. అందువలన ఇటువంటి అర్జునుడు ఇప్పుడు సరే మధుసూదన ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మన అహంకారాన్ని సూదన అంటే చంపేసిన వాడు, నాశనం చేసినదే. మధు అనే రాక్షసుని సంహారం అది నాద. అందువలన మన యొక్క అహంకారం నశించిపోవాలంటే ఈశ్వరుడు యొక్క కృప కావాలి. ఆ ఈశ్వరుడు యొక్క కృప చేత మనకు సత్సంగం దొరికి, జ్ఞానం శ్రవణం దొరికి, జ్ఞానం ఏర్పడితే అహంకారం నశించిపోతుంది అని తెలుసుకోవాలి. సరే, ఏమంటున్నాడు? హే మధుసూదన, అపి హేతోః త్రైలోక్య రాజ్యస్య. 3 లోకాలు నాకు దొరుకుతాయి మనకు అంటుంటాడు. మనకు వస్తాయన్నా కూడా నేను దానికి ఆశపడట్లేదు. 3 లోకాలు, త్రైలోక్య రాజ్యస్య, 3 లోకాలు, పైన మధ్యలో కింద అన్నీ, భూహు భువ సుహ, త్రిలోకాలు. నాకు ఆశ లేదు, నేను ఇష్టపడటం లేదు. దానికోసం నేను వీళ్ళని చంపితే నాకు 3 రాజ్యాలు 3 లోకాలు కూడా వస్తాయని ఒకవేళ ఎవరన్నా నాకొద్దు. హంతుం న ఇచ్చామి. ఆ తర్వాత ఏతాన్ అపి జ్ఞాతః. ఇక్కడ దీంట్లో ఈవెన్ వాళ్ళు నన్ను చంపినా సరే, చూసారు ఎంత దిగజారిపోయాడో. వాళ్ళు నన్ను చంపినా సరే తర్వాత నేను దానికైనా సిద్ధమే. కానీ నాకు 3 రాజ్యాలు వస్తాయి, 3 లోకాలు వస్తాయన్నా కూడా నేను వాళ్ళని చంపడానికి సిద్ధం కాదు, యుద్ధం చేయటానికని కొంచెం తన యొక్క నిర్ణయాన్ని తానే నిర్ణయించుకుంటున్నాడు. నిర్ణయించుకొని జ్ఞాతః అపి, నేను కోరుకోను. అట్లాంటప్పుడు 3 లోకాలే నాకు వద్దు అని అంటుంటే మరి ఈ చిన్న భూమి మీద ఒక చిన్న రాజ్యము కిమ్ను మహీకృతే. ఇంకా ఈ చిన్న రాజ్యం గురించి ఏం చెప్పాలా ఏమిటి? వై ఇండిడ్ ఐ షుడ్ ఫైట్ ఫర్ ది సేక్ ఆఫ్ దిస్ కింగ్డమ్? నాకు ఏది వద్దు, ఇంద్ర పదవి వద్దు, స్వర్గం వద్దు, ఏ లోకాలు వద్దు అంటాడు. అని చెప్పి అందువలన ఇప్పుడు ఏమైంది అర్జునుడికి? యాక్చువల్గా పర్సనాలిటీ, స్ప్లిట్ పర్సనాలిటీ అంటారు దీనికే పేరు హిపోక్రసీ అంటారు. భగవంతుడు రాబోయే శ్లోకాల్లో తాను టీచింగ్ మొదలుపెట్టినప్పుడు అంటాడు, మిథ్యాచార స ఉచ్యతే అని. అందువలన నిజముగా దయ, కరుణ, మొన్న చెప్పాను కదా, కృపయావిష్టుడు. నిజమైన దయ, కంపాషన్, కరుణ ఉన్నవాడు ధర్మాన్ని ఎప్పుడు వైలేట్ చేయడం. అటాచ్మెంట్, రాగము, స్వబంధువులు, నాది నా వాళ్ళనే
స్వార్థం వచ్చినప్పుడే ధర్మాన్ని వైలేట్ చేస్తాడు. ఇప్పుడు అర్జునుడు ధర్మాన్ని వైలేట్ చేయాలనుకుంటున్నాడు. అందువలన ఈ రాగములో పడిపోయిన మనిషి అటాచ్మెంట్లో ఇతడి యొక్క లాజిక్ అంతా ఇల్లాజికల్, ఇల్లీగల్ అండ్ ఇల్లిజిటిమేట్ అట్లా ఉంటాయి. అందువలన దీనివలన ఏంటి పొందుతాడు? ఇప్పుడు యుద్ధం వదిలేసి వెళ్ళినంత మాత్రాన సుఖంగా శాంతిగా ఉంటాడనే నమ్మకం ఉందా? అలా ఉండేట్లయితే అప్పుడే అక్కడే అడవిలో ఉండి అట్లే వెళ్ళిపోవచ్చుగా. మరి ఇప్పుడు ఎందుకు అంటున్నావు? ఇప్పుడు కూడా అన్నా కూడా ఇట్లాంటి లోపల ఆల్రెడీ ఆ వాసనలు ఉన్న అతడు అర్జునుడు. ఒకవేళ యుద్ధంలో వదిలేసి సన్యాసం తీసుకుని నేను ఋషికేశ్ వెళ్ళిపోతాను, ఏ ఋషికేశ నువ్వు కూడా రా నాతో పాటు అంటే, ఇతడు ఋషికేశ్ వెళ్ళినా కూడా అక్కడ మళ్ళీ ఒక పెద్ద విప్లవం ఏదో తయారు చేస్తాడు. ఎందుకంటే వారియర్ కదా, క్షత్రియుడు కదా, లోపల యుద్ధం చేయాలనే వాసన ఉంది కదా. అది ఇప్పుడు తత్కాలానికి సప్రెస్ అయ్యి అట్లా ఉంటున్నదే కానీ అది మళ్ళీ బయటపడుతుంది ఎప్పుడో. అందువలన మనలో ఉన్నటువంటి రాగద్వేషాలు ఇవన్నీ కూడా అవకాశం కోసం ఎదురు చూస్తుంటే ఎప్పుడు అవకాశం వచ్చినప్పుడు అవి బలపడి బయటికి వ్యక్తం అవుతాయి. అందుకని చాలా అలర్ట్గా ఉండాలి. అప్పుడు అక్కడికి పోయినా శాంతి లేక సౌఖ్యము లేదని అవుతాడు. అందుకని ఊరికనే ఉంటాడా? లేక ఇతడు యుద్ధం వదిలేసి అంతా భయపడి పరిగెట్టి పోతే వాళ్ళు వదులుతారా? దుర్యోధనుడు అడవులు ఉన్నప్పుడే వదలకుండా వీళ్ళని ఎట్లాగైనా నాశనం చేయాలని ప్రయత్నించిన దుర్యోధనుడు ఆ తర్వాత వచ్చి సరే అట్లీస్ట్ మాకు ఒక 5 గ్రామాలైనా ఇవ్వడా అంటే ఇవ్వనన్నాడు. 5 గ్రామాలు సరే, మాకు 5గురికి ఉండటానికి 5 ఇళ్ళు ఇవ్వు, ఇవ్వనన్నాడు. సూది ఆ మొన మోపేంత కూడా మీకు ఏమి నేను ఇవ్వనన్నాడు. అతడు వాడొక గట్టి అట్లాంటి స్వార్థపరుడు. అందువలన ఇది వాళ్ళ కథ. కానీ అర్థం చేసుకోకుండా ఇప్పుడు ఇక్కడ అర్జునుడు ఇట్లా ప్రవర్తించడం ఎంత నష్టం, ధర్మానికి నష్టం, రాబోయే సముదాయానికి రాజ్యానికి కూడా ప్రజలకి నష్టమే అది. ఇప్పుడు ఈ నష్టాన్ని మనం ఒప్పుకొని తీరాలి. జనం సస్తారు, మరి యుద్ధానికి వచ్చారంటే ఏంటి? కానీ నువ్వు నీ కర్తవ్యం ఏమిటని చెప్పు చూడు. సరే 36వ శ్లోకంలో ఏమంటున్నాడంటే, నిహత్యధాత్ర రాష్ట్రాన్నః కా ప్రీతి స్యాజ్జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయినః. ఈ ధాతరాష్ట్రుడు ధృతరాష్ట్రుడికి పుత్రులందరినీ మొదట హే జనార్దన, భగవంతుణ్ణి మరొక పేరు పెట్టి పిలుస్తున్నాడు, జనార్దన. దీని అర్థం చూద్దాం. మొదట జనార్దన అంటే దుష్టులను దుర్మార్గులను సంహరించేవాడు. జనాన్ అర్థతే ఇది. అందువలన దీనికి 2-3 అర్థాలు చెప్పచ్చు. దుష్ట జనాన్ అర్థయతి ఇది, లేక అర్థయతి ఆర్ పీడయతి. అర్జున మర్చిపోయినాడు ఏమంటే అక్కడ దుర్బుద్ధేహే అని ఉపయోగించాడు కదా వాళ్ళ మీద, ధృతరాష్ట్రుల మీద. మరి దుర్బుద్ధున్న వాళ్ళని భగవంతుడు వదులుతాడా ఏంటి? ఆయన పేరే జనార్దన, అది మర్చిపోయి ఇతడే జనార్దన అని పిలుస్తున్నాడు. ఆయన పుట్టిందే, ఆయన అవతారమే దుష్ట శిక్షణ కోసం అండ్ శిష్ట రక్షణ కోసం. అందువలన అట్లా అంటున్నాడు. కానీ లేక జనేన అర్థతే, మంచివాళ్ళు భక్తులు సాధువులందరూ ఎవరినైతే అర్థించి ఆయన శరణు వేడుకొని ఆయన పొందాలని ఆశిస్తారో
జనము చేత అర్థించబడేవాడు జనార్దనుడు. లేక జనాన్ని సరి అయిన మార్గంలో నడపడం కోసం దుష్టులుగా ఉన్న వాళ్ళని శిక్షించేవాడు జనార్దనుడు అని అర్థం. ఆ తర్వాత ఈ జనై ప్రార్థయతే అని కూడా అర్థం. అప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ, హే జనార్దన నిహత్య ధార్తరాష్ట్రాన్ కా ప్రీతి స్యాదన. ఈ ధృతరాష్ట్రుడికి చెందిన ఆ పిల్లలు మెయిన్గా వాళ్ళకి వెనకున్న వీళ్ళందరినీ చంపి అసలు మనకేంటి, ఏం ప్రీతి కలుగుతుంది మనకు, ఏంటి ప్రయోజనం అంటున్నాడు. చూడండి, ఈ నహ అంటాడు, మనకు అంటాడు, నువ్వు కూడా మా పక్కన ఉన్నావు కదా. భగవంతుడిని భగవంతుడిగా గుర్తించలే, మర్చిపోయాడు. ఆయన సంకల్పం ఏమిటి, ఆయన ఎందుకు అవతారం ఎత్తి వచ్చాడని. కాబట్టి కా ప్రీతి స్యాదన, విను కృష్ణ, కొంచెం అర్థం చేసుకో, మనకేంటి ప్రయోజనం కలుగుతుంది వీళ్ళందరినీ చంపి. వాళ్ళు ఏతాన్ ఆతతాయిన, వాళ్ళు ఆతతాయిలు. మరి ఇది ఇట్లా మనం ఆతతాయిలు, వాళ్ళని మనం కనుక చంపామంటే పాపమేవ ఆశ్రయదస్మాద్. చూడండి, పెద్ద ఒక ఫ్లా ఉంది దీంట్లో. వాళ్ళు ఆతతాయిలు అని అతడే అంటున్నాడండి. దుర్బుద్ధున్న వాళ్ళని అర్జునుడే అన్నాడండి. చూసారు ఎట్లా కాంట్రడిక్షను మాటల్లో. మరి ఆతతాయులు అంటే ఏంటో తెలుసా? సింపుల్గా ఇప్పుడున్న లోకల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే గూండాలు, రౌడీలు, దోపిడిదారులు, వీళ్ళని శాస్త్రంలో సంస్కృతంలో ఆతతాయులు అని అర్థం. దాన్ని కొంచెం విస్తరించి చెప్తాను. కాబట్టి వాళ్ళు ఆతతాయిలు, ఏదో చిన్న పిల్లలని కాదు ఆతతాయిలు అంటే. వాళ్ళు దుర్మార్గులు, దుర్బుద్ధున్న వాళ్ళు. అట్లాంటి వాళ్ళని చంపితే మనకు పాపమే వస్తుంది కానీ ఏం పుణ్యం రాదు అంటున్నాడు. ఇదేంటి కాంట్రడిక్షన్ స్పీకింగ్ అంటే? ఏమైంది ఇప్పుడు? ఈ డెల్యూషన్లో, మోహంలో పడ్డ అర్జునుడు అధర్మంలో ధర్మాన్ని చూస్తున్నాడు, ధర్మంలో అధర్మాన్ని, అధర్మంలో ధర్మాన్ని చూస్తున్నాడు. అంటే పుణ్యంలో పాపం చూస్తున్నాడు, పాపంలో పుణ్యాన్ని చూస్తున్నాడంటే అనిపిస్తున్నది అట్లా. చూసారా? అందువలన ఇటువంటి రకమైన మాటలు. ఆతతాయిలు అంటావు, మళ్ళీ వాళ్ళని శిక్షిస్తే. ఇప్పుడు ఒక క్రిమినల్ ఉన్నాడండి, ఎన్నో మందిని చంపాడు, చాలా కుట్రలు చేసిన వాడిని జడ్జి మరి అతడికి శిక్ష ఇచ్చేటప్పుడు ఇతడు కుట్రవాళి, చాలా పెద్ద క్రిమినల్, కానీ అతడి శిక్షిస్తే పాపం మంచిది కాదు అంటాడా జడ్జి? అనొచ్చా? జడ్జి అందుకే అక్కడ కూర్చున్నాడు. రాజు, నువ్వు దేశం కోసం, ధర్మం కోసం వాడు నువ్వు ఇట్లా మాట్లాడతావు. ఆతతాయిన అంటాడు. ఈ పదానికి అర్థం చూడండి. ఇది 2 చోట్ల దీని గురించి చెప్పబడింది. ఒకటేమో మొదట వశిష్ఠ స్మృతి అనే గ్రంథంలో ఈ ఆతతాయిలకి అర్థం, ఈ పంచమహాపాతకాలు ఎవరైతే చేస్తారో వాళ్ళు ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళని ఆతతాయులు అని పిలవాలండి. ఎవరు? అగ్నిదో గరధశ్చైవ శస్త్రపాణిర్ధనాపహ క్షేత్రదారాపహార్తా చ షడేతే ఆతతాయినః. ఈ 6 రకాలైనటువంటి దుర్మార్గమైన పనులు ఎవరైనా చేస్తే వాళ్ళని ఆతతాయులు అంటారు. ఏమిటండి అవన్నీ? 1, ఇతరుల ఇళ్లకు నిప్పు పెట్టడం, ఇతరులను ఇళ్లల్లో ఉన్నప్పుడు చంపాలని ఇంటికి నిప్పు పెట్టడం. దుర్యోధనుడు పెట్టించాడా లేదా? లక్క ఇంటిని కట్టించి దాంట్లో ఉండేట్లుగా చేసి తెలియనీయకుండా దానికి నిప్పు పెడితే వీళ్ళందరూ చచ్చిపోతారని చేశాడుగా. ఏదో ఆ విదురుడు యొక్క కృప చేత వీళ్ళు తప్పించుకొని బయటపడ్డారు. అగ్ని చేశాడు. నెంబర్ 1 ఈజ్ టిక్ చేసుకోండి.
తర్వాత గరదశ్చైవ, విషాన్ని కలిపి అన్నంలో ఏదో రకంగా తెలియకుండా విషమునిచ్చి వాళ్ళని చంపాలని చెప్పి ఎవరైనా చేస్తారు ప్రయత్నం అంటే, అది చేశారుగా. భీముడికి విషం ఇచ్చాడుగా, విషం ఇచ్చి వాడిని కట్టేసి అన్ని కాళ్ళు చేతులు తాళతోటి ఆ నదిలో పడేస్తే వాడి గొడవ పోతుందని చెప్పి, అతడు బలవంతుడు కాబట్టి, భీముడు కాబట్టి తప్పించుకున్నట్లా వచ్చాడు. విషప్రయోగము చేశారండి. అగ్ని చేత చంపాలని చూశారండి. తర్వాత శస్త్రపాణి అశస్త్రపాణి ధనాభవ, వీళ్ళ దగ్గర ఏమీ లేనప్పుడు, ఆయుధాలు లేనప్పుడు వీళ్ళని అడవులకు వెళ్ళిన తర్వాత కూడా అక్కడ అటాక్ చేయాలని చెప్పి, వీళ్ళకి రాజ్యం లేదు, సైన్యాలు లేవు. ఇట్లా చేతిలో ఎవరి దగ్గర అయితే అతడికి అస్త్రం లేదు కానీ నా దగ్గర అస్త్రాలు పెట్టుకొని చూపించి భయపెట్టి వాళ్ళ యొక్క సొమ్ములను డబ్బులను ఇదేగా చేస్తారు దొంగలు కదా. దోపిడిదారులు ట్రైన్ పోతుంటే ఎక్కేస్తారు, ఎక్కేసి ముసుగులు వేసుకొని వస్తారు, కత్తి చూపిస్తాడు, అన్నీ కలెక్ట్ చేస్తాడు. వాళ్ళ దగ్గర పాపం ప్రయాణికులు వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవేం లేవు, భయపెడతాడు. ఇట్లా ఎవరైతే ఆయుధాలని చూపించి ధనాన్ని మొత్తాన్ని వాళ్ళ యొక్క సొమ్ములను అన్నిటిని అపహరిస్తారో, అట్లాగే కాకుండా ఇంకా వాళ్ళ యొక్క ఆస్తులు పాస్తులు వాళ్ళ భార్యలను వీటన్నిటిని కూడా అపహరిస్తారో చేశారుగా. ద్రౌపదిని కూడా అవమానపరిచారు, ద్రౌపదిని కూడా ఏదైనా చేయాలని చెప్పి ఆవిడ్ని కూడా చివరికి ఆ జూదంలో పెట్టే విధంగా మాట్లాడి అక్కడ సిచ్యువేషన్ అట్లా సృష్టించారు. ఆ తర్వాత మీకు రాజ్యం లేదేలేని చెప్పి వీళ్ళదంతటిని లాగేసుకున్నారు, అడవులకు పోండిరా అన్నారు. చూసారా. మరి ఇప్పుడు వీళ్ళు ఈ దుర్బుద్ధున్నటువంటి కౌరవులు చేయందేముందండి, అన్నీ చేశారని తెలుసు అర్జునుడికి. అర్జునుడికి శాస్త్రం బాగా తెలుసండి, ధర్మశాస్త్రం అన్నీ తెలుసు. తెలియపోతే ఇన్ని మాట్లాడాడు. అన్నీ తెలిసి మాట్లాడుతున్నవాడే తలకిందులుగా మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఆతతాయిలు అంటాడు కానీ వాళ్ళని ఏమి చంపొద్దు, చేయకూడదు, మనకు పాపం వస్తుంది అంటాడు. ఇది సరి. మరొక చోట ఏం చెప్పబడిందో తెలుసా, మనుస్మృతిలో కూడా ఈ క్రిమినల్స్ ఉన్నారే ఆతతాయిలు, వీళ్ళని ఆతతాయిలని నిరూపణమై తెలిస్తే వాళ్ళని వెంటనే పనిష్ చేయాలని చెప్తుంది. వెంటనే ఎవరైనా సరే అదే అని చెప్పి ఒక లిస్ట్. ఎవరు వాళ్ళు? గురుం వా బాలవృద్ధౌ వా బ్రాహ్మణం వా బహుశ్రుతం ఆతతాయిన మాయాంతం అన్యాదేవావ విచారయన్ నాతతాయి వధే దోషః అంతుర్భవతి కశ్చన. ఇంకా ఇక్కడ ఇంకో కొంచెం ఎక్స్ట్రాగా చెప్పబడుతున్నది. ఇప్పుడు గురువు పేరో గురువులాగా నటిస్తున్నవాడో, లేక గురువు స్థానంలో ఉన్నవాడో, లేక బాలుడు అయినా కూడా పిల్లవాడో, లేక వయస్సు అయిపోయిన వృద్ధుడైనా కానీ, లేక సమాజంలో దేవుడితో సమానంగా చూసి గౌరవించే బ్రాహ్మణుడు కానీ, లేక చాలా పండితుడు బాగా చదివాడండి, పండితుడే విద్వాంసుడు అయినప్పటికీ కూడా అతడు ఈ ఆతతాయిలు చేసే ఏదైనా పని చేస్తే రెండో మాట లేకుండా మరలా అవిచారయన్, విచారించకుండానే దాన్ని పెద్దగా మళ్ళీ 10 సంవత్సరాలు సుప్రీంకోర్టులో, 10 సంవత్సరాలు హైకోర్టులో, 10 సంవత్సరాలు సుప్రీంకోర్టులో, అట్లాగే మన దేశంలో ఇప్పుడు కొంచెం మారింది. ఇప్పుడు కూడా కష్టమే. ఒకటి న్యాయం దొరికేసరికి వీడు ముసలోడైపోతాడు, వీడు పోతాడు, ఆ క్రిమినల్ పోతాడు, ఇంకా ఫైల్ క్లోజ్ చేయటమే. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నదంటే హన్యాదేవ, వాళ్ళని వెంటనే డిస్ట్రాయ్ చేసేయాలి, లేకుండా చేసేయాలి. అవిచారయన్, మళ్ళీ ఇంకొక విచారణ పెద్ద దానికోసం సభ అవన్నీ అక్కర్లేదు. చూడండి, గురువైనా సరే, బాలుడైనా సరే, వృద్ధుడైనా సరే, పండితుడైనా సరే, ఇలా చేయుట చేత ఆతతాయి వధే దోష హంతు నా భవతి కశ్చన,
అట్లాంటి వాళ్ళని శిక్షించినటువంటి ఆ జడ్జికో ఆ రాజుకో ఎన్నటికీ దోషమే రాదు అని కూడా మనుస్మృతి చెప్తుంది. అందుకనే ధర్మం, లా అండ్ ఆర్డర్ అది ముఖ్యం. దాని కింద ఎవ్వరు వేరు కాదు, అందరూ సమం. ఇట్లా తప్పుగా మాట్లాడతాడు, స్టేట్మెంట్లు ఇస్తున్నాడు అర్జునుడు, ఇంకా మాట్లాడతాడు. చూద్దాం మరొక శ్లోకం కూడా. కాబట్టి తస్మాన్నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినశ్యామ మాధవ. చూశారా మళ్ళీ? స్వజనం, స్వబాంధవులు, మా సొంత బంధువులు, మనవాళ్ళు నీకున్నది నువ్వు పీకులు ఆడుకుంటున్నావు ఇట్లా మనవాళ్ళని. వాళ్ళకుందే? వాళ్ళకు కొంచెం కూడా లేదు. నిన్ను ఎప్పుడు ఖాళీ చేద్దామా పంపించేద్దామని వాళ్ళు చూస్తుంటే నువ్వేంటి ఇట్లా మాట్లాడతావు? అందుకని ఏమంటున్నాడు ఇప్పుడు? ఏ మాధవ, మాధవ అదే అక్కడ కూడా వచ్చింది కదా, మధు అనే రాక్షసుడిని. ఇక్కడ మాధవ అంటే మాధవి, మా లక్ష్మి యొక్క పతి, లక్ష్మీపతికి మాధవ. ధవ అంటే హస్బెండ్, పతి. హే మాధవ. కాబట్టి ఎందువలన చూడండి, పైన స్టేట్మెంట్ ఇచ్చి దాన్ని అతడు సమర్థించుకుంటాడు. అందువలన మనం వాళ్ళని చంపకూడదు. వాళ్ళని చంపకూడదు. ఎవరండి వాడు ఎంతోమందిని చంపి ఎంతో దుర్మార్గం చేసిన వాడిని కోర్టులోకి వచ్చిన తర్వాత ఇతడు చంపకూడదండి, వదిలేసేయండి ఎట్లా ఉంటుంది? ఎలా ఉంటుంది? మన దేశంలో అట్లాగే ఎన్నో జరిగి ఎన్నో కుట్రలు అన్నీ ఉన్నా కూడా కోర్టులో నిర్ణయం కాక మళ్ళీ వాడు బయటికి వెళ్ళి వాడు బెయిల్ తీసుకొని మళ్ళీ అక్కడ అన్నీ వాడేవో చేసి ఇట్లానే కదా. విచారణ చేయటానికి అంత కష్టమా సరిగ్గా? అందుకని మనం వాళ్ళని చంపకూడదు. ఎవరిని? ఈ ధార్తరాష్ట్రాన్ని, ముఖ్యంగా అంత కౌరవుల పుత్రులు అంటుంటాడు. ధృతరాష్ట్రుడి పుత్రులు కౌరవులని. అందువలన ఇటువంటి ఇదేంటంటే బుద్ధి, చెప్పానే, ధర్మంలో అధర్మం, పుణ్యంలో పాపాన్ని చూడటం, ఇట్లా దీన్ని వేదాంతపరంగా చెప్పాలంటే అతస్మిన్ తద్బుద్ధి, సత్యములో అసత్యమును చూడటం, అసత్యములో సత్యము చూడలేకపోవటం, దీన్నే మోహం అంటారండి. దీనినే అధ్యాస అంటారు, దీని లేక అవివేకం అంటారు. అప్పుడు అట్లా చెప్పి వీళ్ళందరూ స్వబాంధవులే. అందుకని ఇట్లా చంపి మనకేంటి ఈ రాజ్యం వలన వచ్చేటువంటి సుఖం? మళ్ళీ అదే అంటున్నాడు, కథం స్యాం సుఖినః, మనం ఎట్లా సంతోషంగా జీవించగలం అని చెప్పి ఈ సొంత బంధువుల్ని చంపటం మంచిది కాదు అని చెప్పేసి, వద్దురా, యుద్ధం వద్దేం వద్దు, వెనక్కి వెళ్ళిపోదాం, రథాన్ని తిప్పు అని అర్థం. కృష్ణుడు ముందరున్నది భగవంతుడు. అందుకని జీవితంలో మనం ఏదో నిర్ణయించుకుంటే కాదు. లా ఆఫ్ కర్మ, లా ఆఫ్ ధర్మ, ఈ రెండు ఎవరి చేతిలో ఉన్నాయండి? సమష్టి ఈశ్వరుడు శక్తి చేతిలో ఉన్నాయి. అందుకని నువ్వు ఈశ్వరుడి ఆజ్ఞను అనుసరించి నువ్వు జీవించాలి. ఈశ్వరుడు ఏం చెప్తాడు? లా ఆఫ్ ధర్మానికి కట్టుబడి ఉండు. అది నీకు, అది లా ఆఫ్ కర్మగా పనిచేసి నీకు ఏమి ఇవ్వాలో ఏమి చేయాలో అదన్నీ చేస్తుంది. అందుకని నీ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్కి, నీ మనస్సులో అనుకున్నట్లు, నీకు తోచినట్లు, నీ సందర్భానికి తగినట్లుగా మాట్లాడకూడదు. మనుషులు ఎక్కువ మంది అంతే కదా, వాళ్ళ అవసరానికి, సందర్భానికి, వాళ్ళ పనులు నెరవేరటానికి ఎక్కడైనా ఇక్కడ ఇది చెప్తారు, అక్కడ అది చెప్తారు. అలా స్వభావం. కానీ ఇది మంచిది కాదు, వాడికి, ఆ మనుషుడికి మంచిది కాదు. ఎవరికో మంచిదో కాదో తర్వాత సంగతి. తనకు అభివృద్ధికి, ఆధ్యాత్మిక అభివృద్ధి ఏర్పడదు అటువంటి వాళ్లకు.
భౌతిక అభివృద్ధి ఏదో ఏర్పడినట్లు కనపడవచ్చు, కానీ ఆధ్యాత్మిక అభివృద్ధి జరగదు అని చెప్పి ఇప్పుడు ఏమంటున్నాడంటే ఇండైరెక్ట్గా కంక్లూషన్, తన యొక్క కంక్లూషన్ ఏంటనేది అర్జునుడు చెప్తున్నాడు. తన యొక్క సుఖం కోసం, తన యొక్క దుఃఖం అనేది తనకు రాకుండా ఉండాలి, సుఖం కోసం ధర్మాన్ని వదిలేయచ్చు. అట్లా ఉంది అర్జునుడు మాట్లాడింది. ధర్మాన్ని ఎప్పుడు వదలకూడదు. సుఖ దుఃఖాలనేవి వస్తుంటాయి, పోతుంటాయి. నువ్వు ధర్మో రక్షతి రక్షిత అన్నారు కదా, నువ్వు ధర్మాన్ని అనుసరించు, ధర్మం నిన్ను రక్షిస్తుంది, కాపాడుతుంది. ఊరికినైనా చెప్పారు. కాబట్టి ఇలా చెప్పిన ఈ అర్జునుడు 38వ శ్లోకంలో ఏమంటున్నాడంటే, యద్యపేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. కొత్త పదాలని కాయిన్ చేస్తున్నాడు అర్జునుడు. ఇప్పుడు చెప్పిందే కొంచెం చెప్పాడు. కృష్ణుడు ఏమి సరే అని తల ఊపినట్లుగాను లేదు. వెనక్కి వెళదాం కృష్ణుడు ఏం మాట్లాడలేదు. కృష్ణుడు ఏదైనా మాట్లాడి ఉంటే అర్జునుడు వెంటనే సరే నీకు నచ్చినట్టు చేద్దాం, రా వెళ్ళిపోదాం అని అంటాడు. కానీ కృష్ణుడు రాకుండా అర్జునుడు తానుగా వెళ్ళలేడు. ఇప్పుడు ఇట్లా వెళితేనే అందరూ నవ్వేసి ఉమ్మేస్తారు కదా. ఏమంటున్నాడంటే ఇక్కడ, ఈ లోభ ఉపహత చేతసరుగుడు, వాళ్ళకి గ్రీడీనెస్, దే ఆర్ సో గ్రీడీ పీపుల్. లోభము అనే దానికి వాళ్ళ మనసులు బానిసలైపోయినటువంటి వీళ్ళు ఉన్నారే, ఈ కౌరవులు, ధృతరాష్ట్రుడు పుత్రుడు అందరూ వాళ్ళు. కానీ అప్పుడు అట్లాంటి లోభమునకు బానిసలైపోయినటువంటి, కోరికలకు, లోభాలకి, కామక్రోధాలకు బానిసలైనటువంటి వాళ్ళు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేరు. అయితే నా పశ్యంతి, వాళ్ళు దీన్ని చూడరు. వాళ్ళకి తెలియదు కృష్ణ, నీకు కూడా తెలియదు అని ఇండైరెక్ట్గా చెప్పినట్టే. అని కృష్ణుడికి చెప్పకుండా, ఎందుకంటే ఇంతసేపు నేను మాట్లాడుతున్నాను, నువ్వేంటి ఏమి బదులు చెప్పకుండా ఉంటావు. అందుకని ఇండైరెక్ట్గా వాళ్ళకంటే లోభ చేతస్సులు, లోభులు, నీకు కూడా తెలియదు అని చెప్పి, ఏంటి తెలియదు, ఇది యుద్ధం జరిగి మనం వీళ్ళన్నీ ఇట్లా చంపడం, జరగటం ఇట్లా అంటే దోషం కదా ఇది. ఏం దోషం? 2 దోషాలు వస్తాయి అంటున్నాడు. ఇది మహాపాతకం అవుతుంది. 2 దోషాలు, మహాపాతకాలు ఏంటంటే, ఒకటేమో కులం క్షయం అవుతున్నదనే దోషం వస్తుంది. అదే కులం, ఈ ఫ్యామిలీలు ఏమైనా లక్షల మంది పోతే డిస్ట్రక్షన్ ఆఫ్ ది ఫ్యామిలీస్, కులక్షయం కృతం, పాపం వస్తుంది. మిత్రులుగా మనల్ని నమ్మి మనకు స్నేహితులుగా ఉన్న మిత్రులందరూని పిలిచాం, వాళ్ళందరూ వచ్చారు, మన పక్కన చేరారు, వాళ్ళ పక్కన చేరారు, వీళ్ళందరూ యుద్ధంలో పోతే వాళ్ళని చంపిన పాపం, మిత్రులకు ద్రోహం చేసిన పాపం వస్తుంది. ఇప్పుడు 2 కొత్త వర్డ్స్. కులమునకు క్షయము ఏర్పడటానికి మనం కారణమవుతాం, ఇది పాపం. అలాగే మిత్రులకు ద్రోహం చేసినట్లు అవుతుంది, ఇది పాపం. అందువలన బెటరు వెళ్ళిపోదాం రా కృష్ణ అని చెప్పి, ఇంకా ఏం మాట్లాడితే, ఏం చెప్తే కృష్ణుడు కన్విన్స్ అవుతాడు అని అర్జునుడు బ్లాబర్ చేస్తున్నాడు. బ్లాబర్. కానీ కొంచెం ఈ పదాలకు కొంచెం అర్థం ఉంది. కులక్షయం అనేది గురించి తర్వాత రాబోయే శ్లోకంలో హైలైట్ చేసి మాట్లాడబోతాడు. అది వచ్చే సత్సంగంలో చూస్తాం. దానికి ఇప్పుడు పునాది వేశాడు. కులక్షయం అంటే ఏంటి తెలియదా? నీకు అర్థం కాలేదా కృష్ణ? కులక్షయం అంటే దానివల్ల వచ్చే విపరీత ఫలాలు చెప్తాను విను అని చెప్పి మాట్లాడతాడు 2-3 శ్లోకాలు. సో ఇప్పుడు ఇక్కడ అర్జునుడు
ఇప్పుడు భ్రమించాడు. భ్రమించిన అర్జునుడు ఇప్పుడు ఏమైందంటే, నేను క్లియర్గా ఇప్పుడు నాకు అర్థమైపోయింది. తను అనుకుంటున్నాడు, ఇంతకుముందు కన్ఫ్యూషన్లో ఉన్నాను, నవ్ ఇట్ ఈస్ క్లియర్ ఫర్ మీ. ఏంటంటే యుద్ధం చేయటం మంచిదేను అని చెప్పి నిర్ణయం చేసుకుంటున్నాడు. చేసుకొని ఇది ఎట్లాగంటే ఉదాహరణ చెప్తాను చూడండి. ఈ సిగరెట్ పొగ తాగేవాళ్ళు ఉన్నారే, తెలుసు సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ అని దాని మీదే రాశారు, డాక్టర్లు చెప్పారు, నాకు తెలుసు. కానీ అంటాడు, నేను సిగరెట్ తాగటం మానేశాను అనుకోండి, పాపం ఆ సిగరెట్లు ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీ వాళ్ళు ఎట్లా జీవిస్తారు? చూసారా లాజిక్ ఎట్లా ఉందో? ఆ సిగరెట్లు ఫ్యాక్టరీలు పెట్టి వ్యాపారం పెట్టుకున్నారు కదా పాపం వాళ్ళు. నేను తాగలేదనుకోండి, ఎవరు కొంటారు? వాళ్ళకి పాపం అన్నట్లుగా ఉంది ఇది. అందువలన వాళ్ళకి తెలీదు, ధృతరాష్ట్రుడి పుత్రులు వాళ్ళకి మంచి చెడులు. మనకు తెలీదా? మరి తెలిసిన వాళ్ళు మనం అట్లా చేయొచ్చా? ఇక్కడ చూడు, కులక్షయం ఏర్పడుతుంది, మిత్రదోహ పాపం ఏర్పడుతుంది. అందువలన వద్దు వద్దు మనకు అని ఈ విధంగా అర్జునుడు మనస్సు రకరకాలుగా మాట్లాడుతుంది. ఈ విషయాలన్నీ కూడా అండి దీన్ని కథగానో 5500 సంవత్సరాల ముందు ఏదో జరిగిన భారతం అని అనుకోకుండా, మన జీవితంలో ప్రతి ఒక్కళ్లకు ఇలాంటి అనేక రకాలైనటువంటి సమస్యలు అనేక సమయాల్లో సందర్భాల్లో కలుగుతుంటాయి. కాబట్టి ఎట్లా వీటిని మనం దాటి రావాలి? ఒకటి, మొదట కర్మయోగం చేత ధర్మానుష్ఠానం చేత ఎట్లా చేస్తూ రావాలి, తర్వాత నిదానంగా కర్మను యోగమును భక్తిని అన్నిటి నుంచి కూడా దాటి ట్రాన్సెండ్ అయ్యి జ్ఞానానికి వచ్చినప్పుడు వేరు. అందుకని కృష్ణుడు ఆయన యొక్క టీచింగ్ని హయ్యెస్ట్ జ్ఞానంతో మొదలు పెడతాడు. చూద్దాం, వస్తుంది చిన్నగా. సరే, ఈరోజు ఇంతటితోటి ఆపేస్తాం. 38వ శ్లోకం వరకు చదివాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.